రోజు సౌందర్య లహరిలోని 65వ శ్లోకం విందామండి. రణే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైర్కవచిభిః నివృత్తైశ్చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతా స్తవ వదన తాంబూల కబళాః. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారికి తన బిడ్డల యందు ఉండే వాత్సల్యాన్ని ఎంతో మనోహరంగా వివరించారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైర్ కవచిభిః నివృత్తైః అంటే యుద్ధంలో రాక్షసుల్ని జయించి ఇంద్రుడు, కుమారస్వామి, మహావిష్ణువు అమ్మవారిని కలుసుకోవడానికి వచ్చారట. ఎలా వచ్చారు అంటే శిరస్త్రైరపహృత అంటే వారి తల మీద ఉన్న శిరస్త్రాణాలను తీసి పక్కన పెట్టి కవచిభిహి యుద్ధంలో కవచం వేసుకొని వెళ్తారు కదా, మరి గెలిచాక ఆ కవచాలతోనే వెంటనే అమ్మవారి వద్దకు వచ్చేసారట ఆనందాన్ని అమ్మవారితో పంచుకోవడానికి. రాజుల దగ్గరికి సేవకులు వెళ్ళినప్పుడు వారి కిరీటాలను కానీ తలపాగాలను పక్కన పెడతారు కదా, అలానే అమ్మకు సేవకులైన మహావిష్ణువు, కుమారస్వామి, ఇంద్రుడు అమ్మని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వారి కిరీటాలను పక్కన పెట్టి అమ్మవారికి నమస్కరించారు. కవచిభిః నివృత్తై అంటే వారి కవచాలను మాత్రం తీయలేదట. అంటే యుద్ధం నుంచి సరాసరి ఆ ఆనందాన్ని అమ్మవారితో పంచుకోవడానికి అలా కవచాలతోనే వచ్చేసారట. ఇక వారు మంచి ఆకలి మీద ఉండటం చేత అక్కడే ఉన్న శివ నిర్మాల్యాన్ని చూసి కూడా విముఖైః అంటే విముఖులై అమ్మవారి దగ్గరకు వెళ్ళారు. ఎందుకంటే శివ నిర్మాల్యాన్ని ఈశ్వరుడి ప్రమదఘనములో ప్రప్రథమంగా తీసుకునేవాడు చండీశ్వరుడే. ఆయనే హక్కుదారుడు. శివుడిని అర్చించిన గంధ పుష్ప తాంబూల ఫలములతో వివిధ దేవతలు జగన్మాత శివుణ్ణి అర్చించగా ఆ నిర్మాల్యమును చండీశ్వరుడే తీసుకుంటాడు. విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలాః అంటే స్వామివారి నిర్మాల్యమును స్వీకరించకుండా సరాసరి అమ్మవారి వద్దకు వెళ్ళి ఆవిడ నోటి నుంచి చంద్రశకలముల వంటి పచ్చకర్పూరపు తునకలతో కూడిన తాంబూల కబళమును మహాప్రసాదంగా స్వీకరించడానికి వీరు ఇష్టపడుతున్నారట. ఇంద్రుడు, కుమారస్వామి, శ్రీ మహావిష్ణువు వీళ్ళేమన్నా తక్కువ వాళ్ళ? ఎటువంటి యుద్ధంలోనైనా సరే గెలుచుకురావటమే తప్ప ఓడిపోవటం అనేది ఎరుగరు కదా. అయినా నీ ప్రసాదమైన తాంబూలాన్ని ఆశిస్తున్నారంటే అందుకు కారణం అది తెల్లగా, స్వచ్ఛంగా, పరిమళ భరితంగా ఉండి అందులో పచ్చకర్పూరం మొదలైనవి నీవు బాగా నమిలి ఉండటం వల్ల పరిపూర్ణ జీర్ణకారి కావడమే. విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్న మాటకు అర్థం అదే. ఈ శ్లోకంలో అమ్మవారి ప్రసాదం తినటం, నిర్మాల్యాన్ని గ్రహించకపోవటం ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ శ్లోకం ద్వారా స్వామివారు ఏం తెలియజేశారు? అమ్మ పుత్రాది దేవతలైన మహావిష్ణువు, ఇంద్రుడు, ఇక తన పుత్రుడైన కుమారస్వామి పట్ల చూపించే వాత్సల్యాన్ని తెలియజేశారు. ఇంకా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అనేది లలితా సహస్రంలో చదువుతాం కదా. అంటే అమ్మవారి తాంబూలపు సువాసనలు దిగంతరాల వరకు వ్యాపిస్తున్నాయట. ఎందువలన అంటే అమ్మవారి సద్భావనలకు, సద్వాక్కులకు నిలయం కాబట్టి ఆ సద్వాసనలు ప్రపంచానికి మనుగడను ప్రసాదించే ఆధ్యాత్మిక సువాసనలు గనుక అవి సకల దేవత, ఋషిగణ, ముక్త యోగి గణాలందరికీ అందేలా ఆ తాంబూలపు వాసనలు దిగంతరాల వరకు వ్యాపించాయి. ఇక లలితా సహస్రనామంలో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్న నామం ఉంది కదా. అంటే అమ్మవారి దంతపంక్తిని వర్ణిస్తున్న నామం అది. శుద్ధ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్యకు బీజాలైన అక్షర సముదాయమే అమ్మవారి దంతములుగా ఉన్నాయని భావము. జగన్మాత దంతములే శుద్ధ విద్యా బీజాక్షరాల సంపుటి అని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. చంద్రుడు అమ్మవారికి ఆవిష్కరించిన చంద్ర విద్యలోని ముఖ్యమైన బీజాక్షరములు, మంత్రములే అమ్మ తాంబూలంలోని చంద్రశకలాల వంటి కర్పూర పలుకులు అని తెలుసుకోవాలి. వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రంలో చంద్ర విద్య, మను విద్య, చంద్రమండల మధ్యగా అని స్తోత్రం చేశారు కదా. అదే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము.
ఇక శుద్ధ విద్యాంకురాలైన దంతపంక్తితో అమ్మవారు తాంబూలాన్ని చక్కగా నమిలి సుగంధభరిత గుబాలింపులతో చంద్రవిద్య గురుస్వరూపిణిగా ఆ అమ్మవారు తన భక్తులకు తాంబూల కబళాన్ని పంచిపెడుతోంది. అందుకే శివనిర్మాల్య విముఖులై అమ్మవారి తాంబూల కబళం కోసం అరుళ్ళు చేస్తూ వచ్చారు కుమారస్వామి, శ్రీ మహావిష్ణువు ఇంకా ఇంద్రుడు. అమ్మవారు నములుతున్న తాంబూలంలోని కర్పూర పలుకులు చంద్రవిద్యలోని ముఖ్యమైన బీజాక్షరములు మంత్రములు అని మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా. అంటే శంకరుల వారు బీజాక్షరములను మంత్రములను ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు అని తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం సర్వత్రా విజయాలను చేకూర్చే శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మదయ అపారం అని తెలుస్తోంది కదా. ఆ అమ్మ అనుగ్రహం కుమారస్వామికి తెలుసు, కానీ పుత్ర సమానులైన మహావిష్ణువు ఇంద్రాది దేవతలకు అమ్మ తన తాంబూలాన్ని ఎంతో దయతో అనుగ్రహించిందని తెలుసుకున్నాము కదా. అమ్మను వేడుకుంటే తప్పక అనుగ్రహిస్తుంది. అమ్మ మాకు నీవే దిక్కు అని మనం తలుచుకోగానే ఆ అమ్మ తప్పకుండా మనల్ని ఆదుకుంటుంది అని చెప్పే గొప్ప శ్లోకం ఇది. మరొక శ్లోక వివరణతో మళ్ళీ కలుద్దామండి. శ్రీమాత్రే నమః.